చైనాలో ఒకటి చూశాను. నేను క్యాన్సర్ సంబంధం చూశాను కదా. చైనాలో ఆరోగ్యకరమైన అలవాట్లు చాలా బాగున్నా అనారోగ్యమైన చెత్త అలవాట్లు కూడా అలా సంప్రదాయంలో భాగంగా ఉంది. అవునండి, అవును. అందులో నేను గమనించింది ఏంటంటే ఆడమగ చెత్తగా సిగరెట్లు తాగుతారు. అవునండి. నాతో పుట్టినప్పుడు అంతా పెట్లు కాల్చేశారు. అసలు మందు కొట్టడం పెట్లు కాల్చడం. రెండోది ఏంటంటే క్యాన్సర్ రావడానికి నేను అక్కడ చూశాను. రావడానికి అబ్జర్వేషన్ ఏంటంటే ఎంత మంచి ఆహారం తినాళ్ళు ప్లాస్టిక్ను విపరీతంగా వాడుతున్నారు. అవునండి, అదే మెయిన్. నేను అక్కడ పూర్తిగా ఐడెంటిఫై చేశాను. అక్కడ యూనివర్సిటీ కూడా చెప్పాను. అంటే వాళ్ళ కల్చరల్ అయిపోయింది. ఇప్పుడు వేడి చేపల పులుసు తీసుకెళ్ళాలి, ప్లాస్టిక్ దాంట్లో తీసుకెళ్ళిపోతుంది. ఇండియాలో కూడా దరిద్రం ఉంది, కానీ చైనా మరీ దరిద్రంగా ఉంది. చైనా వర్స్ట్గా ఉంది. ఆ ప్లాస్టిక్ ఒకటి, దీని వల్ల క్యాన్సర్లు వస్తాయి. కానీ డయాబెటీస్ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. డయాబెటీస్ పేరుకు లెక్కల ప్రకారం ఉంటారు, కానీ ఇండియాలో కాళ్ళు పోయి ఈ గ్యాంగులు చాలా తక్కువ. అసలు అరుదు. ఎందుకు అరుదు అంటే డయాబెటీస్ ఉంటారు, వాళ్ళు డయాబెటీస్లోకి వచ్చేస్తారు. మెడిసిన్స్ కూడా ట్రెడిషనల్ మెడిసిన్ ఏదో గుడ్లు తంటాలు పడుతూ ఉంటారు. తక్కువ మంది మెడిసిన్స్ వాడతారు. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే కాళ్ళు ఎందుకు పోవంటే మందులు సీరియస్గా పెద్ద స్థాయిలో డోసు వాటర్ ఒకటి, రెండు కార్బోహైడ్రేట్ లేకపోతే దేశం కాదు ఇది. మనం చూసాం రైస్ అక్కడ తింటే ఇంత 5 kgs బ్యాగ్ వేసుకుంటారు సార్ 4 ఫ్యామిలీకి అది చాలా ఎక్కువ. ఒక కప్పే, నేను అక్కడికి వెళ్ళి కప్పే పెట్టారు. నాకేమో పొలంతో తింటే వచ్చేది కదా. కానీ వాళ్ళు నచ్చిన విషయం ఏంటంటే, అంటే నేను తినలేకపోయాను కానీ మీట్ ఎక్కువ తింటారు సార్. మీట్ మామూలుగానా ఆ టేబుల్ మీద కూర్చుంటే ఆ టేబుల్ మీద మొత్తం పెట్టేశారు. ఓ రొయ్య వేయటం, ఓ చాప మొక్క వేయటం, ఓ బెండకాయ వేసేయటం, వంకాయ వేసేయటం, 2 పుల్లలు పెట్టేసి ఇలా అంటాం. ఆ పుల్లలతో తినాలని ఎంత ట్రై చేసిన వాళ్ళ కదా. అసలు ఒక్క మెత్తు కూడా లేదు కదా. నాకు నవ్వు వచ్చింది. వాళ్ళంతా నవ్వుకునేవాళ్ళు ఆ పాటలు చూసి. వదిలేసారు మీరు స్పూన్తో తినండి అనేవాళ్ళు. తమాషా ఏంటంటే నేను చూసినట్లో చైనీస్ సాసులు అంటారు. అక్కడ సాసులే లేవు. టమాటా సాస్, చిల్లీ సాస్ నాకేం అసలు సాసులు వాడరు. పైగా నూడిల్స్ అంటే చైనీస్ నూడిల్స్, ఈ చైనా వాళ్ళ మొదట తింటారు అనుకుంటారు. ఇక్కడ అక్కడ మైదా పిండి వాడరు. అన్ని రకాల పిండిలు కలిపి మైదా పిండి బ్యాన్ అసలు లేదండి. చైనాలో మైదా పిండిని ఎక్కడ వాడతారంటే, అంటే నేను అడిగాను, ఆహారం దొరకని ఏరియాల్లో పందులకు పెట్టడానికి వాడతారు అంతే. దోశలు వేసుకుని తింటాం ఇక్కడ మనం. అంటే ఇక అసలు మైసూర్ బజ్జీ అన్ని పరోటా అన్ని దాంతోనేగా. ధాన్యాలన్నీ పౌడర్ చేసి మిక్స్ తో నూడిల్స్ చేస్తారు. ధాన్యాలు మంచి రిచ్ సోర్స్ ఆఫ్ ఫైబర్ ఉండే ధాన్యాలు చేస్తారు. రెండోది ఏంటంటే మనం భ్రమపడినట్టు సాసులు లేవు అక్కడ. టమాటా సాస్ లేదు. నేను అనుకున్నాను చైనాలో కదా సాసులు పుట్టి, మన చైనీస్ స్టైల్ వాళ్ళంతా టమాటా సాస్ గిన్నెలు పెట్టి పుట్టేస్తా ఉంటారు కదా. సోయానే వాడతారు. నేను ఈ కొంచెం ఆ ఫుడ్ టేస్ట్లు తినలేక అక్కడ KFC రెస్టారెంట్కి నేను చైనాలో టూర్ వెళ్ళినప్పుడు గుప్పుడు వాళ్ళు టమాటా సాసులు పెడతారు కదా, ఆ కెచప్లన్నీ జేబుల్లో వేసుకుని నేను అంత తినగలిగేవాడు కాదు. చెప్తున్నా కదా, కొత్త ప్లేస్ మారినప్పుడు నేను తిండికి చీలుకోండి వేసుకుని ఏదో తంటాలు పడేవాడు. కానీ యాక్చువల్లీ మీరు మన స్టైల్లోనే అలా వండుతారు సార్. వండమంటే మంచి స్పైసీగా చికెన్. పార్టీ ఇచ్చిన వాళ్ళందరూ పెద్దది కాబట్టి యాక్చువల్గా గవర్నమెంట్ సెక్టర్ లో చేశారంతా. మినిస్టర్లు వీళ్ళంతా కలవటం చోట అట్లా చేశారు. ఎడ్యుకేషన్ మినిస్టర్, హెల్త్ మినిస్టర్, ఇన్ఫ్రా మినిస్టర్, అధికారులు ఎక్కడికక్కడ నన్ను యాక్చువల్గా నన్ను క్యారీ చేశారంతా కూడా. చాంగ్చుంగ్ సిటీ మొత్తానికి కమిషనర్, అది మనకి ఇక్కడ పోలీస్ కమిషనర్ అంటారు కదా, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, అతను ఫ్యామిలీతో నాతో వచ్చారు. అంటే కొంత సెలవులు కూడా ఉన్నాయి ఆ టైంలో. చాలా తిరిగాం అదంతా, దాదాపు 1000 కిలోమీటర్లు తిరిగాను కదా. బాగా నచ్చిందమ్మ. ప్రతి హోటల్లో ఎలాగని నాకు అనిపించింది ఏంటంటే, మనకి ఎలాగైనా వాటర్ బాటిల్ చల్లట ఏదో ఇస్తారు కదా, అక్కడ అసలు మూలికలు కలిపిన వేడి నీళ్ళు ఇస్తారు. ఏ డబ్బా పెట్టినా కాకపోతే వచ్చిన దరిద్రులు ప్లాస్టిక్ డబ్బాలో పోసిస్తారు. అదొక మైనస్. ప్లాస్టిక్ లో పోసేస్తున్నారు. అట్లా వెళ్ళిన హోటల్ అట్లా చూస్తే పెద్ద పెద్ద కుండలు గాజులు పెట్టున్నాయి. వాటిలో చాలా ఏళ్ళ నుంచి మూలికలు పెట్టి ఉన్నాయి, ఏదో 100 సంవత్సరాల నుంచి పెట్టున్నాయి చెప్తారు. వాటిలో కొంచెం తీసేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళా ఈ మూలికలు కోలే. ఒక థమ్స్అప్ లాగా పెప్సీ లాగా ఏదో తాగుదామంటే సేమ్ థమ్స్అప్ బాటిల్ లాగా పెప్సీ బాటిల్, కోక్ బాటిల్ లాగా ఉంటాయి. దాంట్లో అరటి బోధ నుంచి తీసి అన్ని హెల్త్ డ్రింక్సే, అన్ని హెల్త్ డ్రింక్సే. కానీ వాళ్ళు సముద్రం అన్ని జీవులు తింటారు. చాలా మంది తెలియక అనుకుంటే పాములు తిరిగారే నేనేం చూడలే. ఉందండి చాలా పల్లెటూరులో తప్ప మనకి ఇక్కడ ఎలికలు తింటారు కదా, అలా ఉండి ఇక్కడ కూడా ఎలికలు తినేవాళ్ళు ఉంటారు. అంటే ఆహారం ఏదైనా మనం ఎలా అట్లా కొన్ని డీప్ ఉంది తప్ప అదే చెప్పారు. పాములు తింటారా అంటే టైం లేదండి, పాములేం చేయవు. అది పల్లెటూరులో పాతాచారం ఉన్నాళ్ళు తింటారు తప్ప. అది నేను కనుక్కున్నాను సార్. నేను అది దానికి ఒక హిస్టరీ ఉంది సార్. దాన్ని ఎందుకు తింటారంటే, అప్పట్లో చైనాకి వియత్నాంకి యుద్ధం అయినప్పుడు అంటే చైనీస్లు అందరూ అడవిలోకి వెళ్ళిపోయారట చాలా మంది ఫైటింగ్ లో. అప్పుడు తిండి లేక వాళ్ళ లీడర్స్ ఆదేశాల మేరకు అడవిలో ఏది కనబడితే అది జీవిని
కాల్చుకొని తినడం కానీ అలవాటు అయిపోయింది వాళ్ళకి. అదే అదే అక్కడి నుంచి వచ్చిన ట్రెడిషన్ అండి. యాక్చువల్లీ చైనీస్ ట్రెడిషన్స్ అన్ని తినే ట్రెడిషన్ కాదండి వాళ్ళది. ఓకే ఓకే మెయిన్ ఇక్కడ అందుకనే మీకు ఒక ఏరియాలోనే తింటారు అలాగా, ఆ సెక్టర్ మాత్రమే తింటారు. కానీ ఇప్పుడు లేదులేండి, అది కనుమరుగు అయిపోయింది. ఇప్పుడు లేదు. చాలా మంది అంటే పావుల్ని కప్ప అన్నింటినీ బీకు తినరు, నేను చూసాను. అది కూడా కొంచెం మనలోనే కొద్దిగా మరీ రఫ్ గా ఉండేవాళ్ళు ఉంటారు కదా సార్, అలాంటి వాళ్ళు తింటారు సార్. సాఫ్ట్ గా ఉండేవాళ్ళు ఎవరు తింటారు. అది బాగుంది. అట్లనే ఫుడ్ లో నేను గమనించేది, ఇప్పుడు మన కోడిగుడ్లు ఉన్నాము, మన ఇంటి దగ్గర ఉడకబెడితే పొయ్యి మీద మూకుట్లో కొంచెం నీళ్లు పోసి దాంట్లో 4 గుడ్లు పడేసి ఉడకబెడతాం, పైన మూత పెట్టేసి కసేపు తీస్తాం. అవును సార్. చైనాలో నేను గమనించింది అంటే బయట అమ్మే గుడ్లు అట్లా కూడా కొండ పెట్టారు, అవును సార్. గిడ్డ లాంటి మూలికలు గిడ్డ ఒకటి పెట్టారు, పైన కోడిగుడ్లు పెట్టారు, దాని మీద మళ్ళీ మూలికలు పెట్టారు, మళ్ళీ కోడిగుడ్లు పెట్టారు, మళ్ళీ మూలికలు పెట్టారు, కింద పెట్టి ఆల్మోస్ట్ ఆవిరిలో సన్న సెగన కొన్ని గంటలు ఉండేరమ్మా. స్టీమ్ మీదే స్టీమ్ ఫుడ్ ఎక్కువ తింటారు సార్. స్టీమ్ ఫుడ్ ఎక్కువ తింటారు సార్ చైనీస్. ఎక్కడికి వెళ్ళినా అవును సార్. మొత్తం అసలు కంప్లీట్ అవును సార్. అసలు ఏదైనా ఉడకబెట్టడం. అవును సార్. ఫిష్ స్టీమ్ చేస్తారు సార్, ఎగ్స్ స్టీమ్ చేస్తారు సార్, వెజిటబుల్ స్టీమ్ చేస్తారు సార్, డీప్ ఫ్రై చేసి పోషకాలు చంపేస్తాం. ఒక సామెత కంటే ఇండియన్స్ ఈట్ డెడ్ ఫుడ్ అని, మనం అన్ని దాన్ని చంపేస్తాం. అదొకటి ఉంది. శుభ్రంగా మీరు గంటలు ఉడకబెట్టేస్తారు. నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అంటే రొయ్యి ఉంటే రొయ్యి అందులో వేసేస్తున్నారు, చేప అందులో వేసేస్తున్నారు, ఏది దొరికితే అందులో మొత్తం వాళ్ళ ఫుడ్ స్టైల్ అంటే మీకు హాట్ పాట్ అని ఒకటి ఉంటుందండి. అది ఒక అలా గిన్నెలో ఉంటది, మనకి స్పైసీ కంటే నాన్ స్పైసీ, అన్ని వెజిటేబుల్స్ అన్ని మీట్ వస్తాయండి. సాస్ వెనిగర్ ఉంటుంది. రొయ్యి కావాలంటే చాప్ స్టిక్స్, రొయ్యి జస్ట్ 3 seconds అండి ఉడికిపోద్ది, సాస్ లో పెట్టి మంచి మళ్ళీ మసాలా ఉండదండి. అంటే ఇప్పుడు సార్ ఆ హాట్ పాట్ లో కూడా ఏంటంటే అండి మిరియాలు వెల్లుల్లి అయితే ఎంత వెల్లుల్లి భయంకరంగా అసలు వెల్లుల్లి మిరియాలు చాలా ఎక్కువ వాడతారు సార్. అక్కడ మిరియాలు ఏదో అంటారు దాన్ని, అది ఒక రకమైన మాలా అంటారు. మాలా కదా. మనకి ఇప్పుడు మీరు వెళ్ళారంటే చోంగ్సింగ్ సిటీ వెళ్ళారు కదండి, టోటల్ చైనాలో ది బెస్ట్ ఫుడ్ అదే. చోంగ్సింగ్ హాట్ పాట్ అంటే ఫేమస్ చైనా, అక్కడ ఫేమస్ హాట్ పాట్ అంటే అది ఫేమస్. గవర్నమెంట్ కదా, ఖచ్చితంగా మంచి చోట్లకి తీసుకెళ్తారు. నేను గెస్ట్ ని గవర్నమెంట్ ఖచ్చితంగా మిమ్మల్ని బెస్ట్ గా తీసుకెళ్తారు. ఈ మర్యాదల్లో చైనీస్ వాళ్ళు టాప్ అండి. అమ్మో మర్యాదలకి మనం తట్టుకోలేము వాళ్ళ మర్యాదకి. ఎందుకంటే మీకు చెప్తానండి 2 examples. అంటే వాళ్ళ వే ఆఫ్ బిజినెస్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఒక రెస్టారెంట్ ఉందండి ఒక మనిషిది, ఒక బాస్ది, అందులో పనిచేస్తున్న 20 మందిని కూడా బయటని కూర్చోబెడతాడు. ఎర్లీ మార్నింగ్ వాడి స్టైల్, ఫస్ట్ స్టైల్ మ్యూజిక్ ఆన్ చేస్తాడండి, డ్యాన్స్ చేయండి, అరగంట వరకు డ్యాన్స్ చేయండి అంటే. ఎందుకంటే మనకు తెలియదు, తర్వాత అడిగితే ఇంట్లో నుంచి వస్తాడు, వాడికి స్ట్రెస్ మొత్తం, వాడి బాధలన్నీ కూడా నా వ్యాపారం మీద పడకూడదు, ఫస్ట్ వాడిని ఉత్తేజపరుస్తాడు. ఏ షాప్ అయినా అరగంట డాన్స్ నిజమండి, నెంబర్ 1 అండి. నేను యాక్చువల్గా ఒకసారి చూసా, ఖచ్చితంగా మీరు చూస్తారు, స్టూడెంట్స్ ఏమైనా చేస్తారో అందులో పనిచేసే. నెంబర్ 2 సూపర్వైజర్ వస్తాడండి, మొత్తం అందరి నుంచి పడతాడు, పడ గోపమే కొట్టుకుని వెళ్ళిపోతాడు, అందరినీ కొట్టేస్తాడు. అది ఎందుకంటే కస్టమర్ ఎవడైనా తెక్కులోడ వస్తే నిన్ను కొడతాడు, నువ్వు ఇప్పుడు అలవాటు చేసుకో, కస్టమరే మన దేవుడు అంటే. చూడండి, అంటే వాళ్ళ డబ్బుకి ఇచ్చే విలువ గానీ కస్టమర్కి ఇచ్చే విలువ గానీ అంటారు. అందరూ మంచి వాళ్ళు ఉండరమ్మా, ఖచ్చితంగా కొంతమంది నువ్వు ఏదో అంటావు, లేదా ఆడికి నచ్చుకో కొడతాడు, తాగేసి వస్తాడు కొడతాడు. అంటే కొట్టడం అంటే ఎవడో చాలా తక్కువ తిడతాడు, నువ్వు కొట్టడానికి నువ్వు రెడీ ఉన్నావు అనుకుంటే నువ్వు కరెక్ట్గా పని చేస్తున్నట్టు నాకు అర్థం. నువ్వు దెబ్బలు వరుసగా అంటే అన్ని హోటల్స్ అలా పే చేయండి, కొంతమంది పెద్ద హోటల్స్ వాళ్ళు ఇలాగండి. ట్రాఫిక్ రూల్స్ అంటే మీరు రాత్రి 3 ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా ఎప్పుడో లేడు 10 రోడ్లు కోడలే, ఆ రోడ్లు ఏంటి డైరెక్ట్ అన్నం రోడ్డు మీద పెట్టి తినేచ్చు. ఈ రోడ్లు శుభ్రంగా దుబాయ్ చూశాను. యాక్చువల్ గా బాగా టాప్ చెప్పేది అమెరికా దుబాయ్ కదా. అమెరికా దుబాయ్తో పోలిస్తే 100 రెట్లు సుపీరియర్ సార్. మీకు రోడ్ సార్ ట్రాన్స్పోర్టేషన్ అండి, బస్సు వే ఉంటుంది సార్, బస్సే వెళ్ళాలి, నువ్వు ఎంత పోటు కూడా లేదు. నెక్స్ట్ నడిచేవాడికి బైక్ మీద వెళ్ళేవాడికి ఒక రూట్ సార్, కారు వెళ్ళేవాడికి 4 డైరెక్షన్స్ ఉంటాయండి అంతే. మెస్సీ ఉండదండి. నేను లాస్ట్ టైం ఇండియా వచ్చినప్పుడు నేను బండి మీద వెళ్తుంటానంటే మొత్తం అందరూ మిక్స్ అయిపోతే వెనకాల నుంచి ఒకటి ఫాస్ట్ గా. నా లైఫ్ లో ఫస్ట్ టైం బండి తగ్గడం భయపడ్డానండి, గుద్దేస్తాడేమో ఎవడైనా అంటే. అలవాటు అయిపోయింది, 10 సంవత్సరాలు అలవాటు అయిపోయింది. ఇక్కడ రావడం సడన్ గా నాకు భయం వేసి బండి తీరేస్తారు. సుఖం అది మాకు ఇక్కడ ఉండే సుఖం అది, హాయిగా ఇటు అడ్డంగా కోసేయచ్చు, అడిగేవాళ్ళు లేడు. అదంటే నేను చాలా విన్నానంటే వాళ్ళు మన దేశం గురించి చెప్పింది. ఏ కంట్రీలైనా ట్రాఫిక్ రూల్స్ కానీ కొన్ని రూల్స్ అంటే సొసైటీ మీద కానీ వాళ్ళ దేశం మీద కానీ అభిమానం అంటే ఫస్ట్ ట్రాఫిక్ రూల్స్ చూస్తారటండి, ఫస్ట్ బిహేవియర్ అక్కడే తెలిసిపోతుందండి వాడి కంట్రీ మనిషి యొక్క బిహేవియర్. ట్రాఫిక్ రూల్స్ అంటే గుర్తొచ్చింది విజయ్ సార్, తాగుబోతులు అందరూ రాత్రి తాగుతారు, ఎంజాయ్ ప్రయత్నం చేస్తారు. చైనాస్ ఎంజాయ్గా ఉంది, వాళ్ళ పార్టీలు గిట్లు బ్రహ్మాండం చేస్తారు.
తాగినాడు కారు దోడ వేసేసి అవును చచ్చిపోయాడు సార్, ఇదే నేను చెప్పబోతున్నాను డైలీ ఆ చిన్న చిన్న బైకుల్లో తీసుకెళ్ళి సార్, మీరు మీరు చెప్పబోతున్నారు చెప్పబోతున్నారు సార్. నాకు ఎంత నచ్చింది కాదు చిన్న బైక్ ఆ బండిలో కార్లో పెట్టేస్తారు సార్. అది బ్యాక్ లో ఉంటుంది అది మనకి యాప్ కారులో దించొస్తాడు మనమేమో తాగోపోగా మనమే వెళ్తాం అవును సార్, అది జైలుకి వెళ్ళిపోతాడు డైరెక్ట్ అది మినిస్టర్ అయినా సరే ఎవడైనా సరే జైలుకి వెళ్ళిపోతాడు అది మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది సార్. అక్కడ ఏంటంటే ఒక యాప్ ఉంటుందండి. ఇప్పుడు నేను పార్టీకి వెళ్ళాను సార్, నేను డ్రింక్ చేస్తున్నాను సార్, నేను చేయను, యాప్ లో కొడతాను, నాకు నియర్ బై ఆడు వస్తాడు బైక్ బాయ్, ఆడు బైక్ ఇలా జస్ట్ బ్యాగ్ లో పెట్టుకొస్తాడు, ఇలా వస్తే అది బైక్ దొక్కి వెళ్ళిపోతాడు. ఆడు బైక్ కార్ అంకల్ పెట్టుకుని మన ఇంటి దగ్గర డ్రైవ్ చేసి పెట్టేసి కారు తాళం ఆడికి ఇచ్చి ఓనర్ కి ఇచ్చి నాకు ఇచ్చేస్తాడు, వాడు హ్యాకింగ్ బైక్ వేసి ఇంటికి వెళ్ళిపోతాడు, మళ్ళీ ఇంకొక పార్టీ కోసం ఎదుర్కొంటాడు. ఇలాంటి అందరూ కూడా క్లబ్బుల్లోనే బార్లలోనే రెస్టారెంట్ దగ్గర ఉంటారు సార్. అదొక ఉపాధి అండి. సేఫ్టీ కాదు, తాగుపోతాడు డ్రైవ్ చేయలేడు సరిగ్గా, అవును అవును సార్, ఒక్క తాగుపోతాడు కూడా వెళ్ళటానికి ధైర్యం. సేఫ్టీ కదండి. నెక్స్ట్ ఇంకోటి సార్, సేఫ్టీ సార్ అది. ప్రతి కారు నెలలో ఒక రోజు ఆ కారు వెళ్ళకూడదు సార్. నిజమా? పైకి తేకూడదండి ఎక్కడికి? కొన్ని. బయట తేకూడదు? అంటే ఇప్పుడు ట్రాఫిక్ ఎక్కువ కదా సార్ చైనాలో. ఇప్పుడు నా కార్ నెంబర్ చివరి 4 అండి. ఈ లక్షవారం పూట 4 చివరిన ఉన్న కార్ నెంబర్లు అందరూ కూడా ఈ రోజు కార్ యూజ్ చేయడానికి వీల్లేదు, యూజ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఆర్ మెట్రో. దాని వల్ల 1 లక్షల కార్లు తగ్గుతాయి కదండి ఒక సిటీలో. ఖచ్చితంగా లక్షలు వెళ్ళిపోతాయి. అవును సార్, అదే ఇంట్లో ఉంటాయి కదండి కార్లు, అంటే ట్రాఫిక్ ఈజీ. తోలు తెస్తారు మనకి పెడతారు కానీ దూరేస్తారు మన అక్కడ అసలు కుదరదులే. రూల్స్ తప్పడం. అక్కడ రూల్స్ బ్రేక్ చేస్తే ఇంకా అయిపోయానండి. ఇంకా చాలా డిసిప్లిన్ గా ఉండాలి. ఏదైనా సరే మీ క్యూ పాటించాలి. ఈవెన్ మెట్రోకి వెళ్ళినా సరే క్యూ, సినిమా థియేటర్కి వెళ్ళినా క్యూ, రెస్టారెంట్కి వెళ్ళినా క్యూ, ఆఖరి రోడ్డు మీద ₹1 బజ్జీ కొనుక్కున్న కూడా క్యూ. డిసిప్లిన్. స్టార్టింగ్ లో వెళ్ళినప్పుడు మధ్యలో దూరిపోతున్నాను నేను, ఏయ్ ఇట్స్ నాట్ ఇండియా, చైనా. రోడ్డు పక్కన అర్ధరాత్రి 2ంటికి స్ట్రీట్ ఫుడ్లకు వెళ్తే అక్కడ కూడా క్యూ ఉంటే నేను ఆశ్చర్యపోయా, అమ్మ రోడ్డు పక్కన బజ్జీల మనం చాలా నేర్చుకోవాలి సార్ చైనా నుంచి చూసి, డిసిప్లిన్ గానీ ఫుడ్ విషయాలు కానీ చాలా నేను నేర్చుకోవాలి. ఆశ్చర్యపోయా అసలు బాగా. అలానే అసలు గవర్నమెంట్ ఇప్పుడు సిటీ బస్సు స్కూల్ పిల్లలకి అప్ టు 6th క్లాస్ బస్సు ఫ్రీ సార్. మా పాప స్కూల్ కి బస్సులో వెళ్ళినప్పుడు ఫ్రీ. అసలు మామూలుగా ₹1 వేయాలి, ఆ పిల్లలకి ₹1 కూడా వద్దు. మెట్రో లాస్ట్ ఫైనల్ ప్రైస్ ₹5 అండి. మీరు ఎక్కడికి వెళ్ళిపోండి, ఈ సెక్టర్ దాటితే మళ్ళీ రేటు పెరగడం అది లేదు సార్. ప్రతి కామన్ మ్యాన్ ఇన్ చైనా హీ కెన్ లీవ్ విత్ 10 RMB పర్ డే. అంతే. పౌజ్ అని ఉంటుందండి, స్టీమ్డ్ పౌజ్. అందులో Bread, అది మార్నింగ్ తింటారు సార్, 2 RMB ఉంటుంది సార్. మధ్యాహ్నం ఒక నూడిల్స్ లేకపోతే మంచి మీట్ తో చాలా బాగుంటుంది టేస్ట్ అండి. అంటే ఇక్కడ ₹10తో మనం బతకలేము సార్, కానీ అక్కడ చైనాలో 2000 జీతగాడ కూడా ₹1000తో హ్యాపీగా ఉంటాడండి. ₹1000 కారు లోనో మెయిన్ ఫుడ్ చీప్ సార్. తర్వాత ట్రాన్స్పోర్టేషన్ తక్కువ అండి. నెక్స్ట్ మనకి ఇప్పుడు వెళ్ళాలంటే సైకిల్ ఉంటుంది, బయట ₹1 వేసి సైకిల్ వేసుకెళ్ళిపోవచ్చు. జనంకి ఏం కావాలి సార్? మంచి రోడ్లు, మంచి ట్రాన్స్పోర్టేషన్, మంచి వాటర్, మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలండి. అన్ని ఇస్తాడు సార్. నీ డబ్బు నువ్వు సంపాదించుకో, నేను ఇవ్వాల్సి నీకు ఇస్తాను. మెట్రో ఇస్తాను ₹5, మంచి రోడ్లు ఇస్తాను, వైడ్ రోడ్లు ఇస్తాను, ఎలక్ట్రిక్ బైక్లు ఇస్తాను, నీకు 24 hours వాటర్ ఇస్తాను. నా 12 సంవత్సరంలో కరెంట్ పోవడం చూడలేదు సార్ నేను చైనాలో. కరెంట్ పోవడం అనేది తెలియదు సార్, ఏదో మెయింటెనెన్స్ రిపేర్ అయితే ఆఫ్ చేస్తాను, నోటీస్ వస్తుంది కానీ సార్ కరెంట్ లేదు కానీ వాటర్ లేదు కానీ కంప్లీట్ లేదు. మన హ్యాపీగా గ్యాస్ ఇలా బండ గంట ఇన్బిల్ట్ గ్యాస్ అండ్ పైప్ లైన్స్, గ్యాస్ అయిపోతుంటే నాకు ఇండికేషన్ వచ్చేస్తుంది, రీఛార్జ్ అని యాప్ లో రీఛార్జ్ చేస్తే అయిపోతుంది. కరెంట్ ఆఫీస్కి వెళ్ళి వస్తుంది, కరెంట్ అంతా ఫోన్ లో అయిపోతుంది, బిల్లు పార్కింగ్ దగ్గర నుంచి అన్ని సిస్టమే సార్, అన్ని సిస్టమే. ఆ సిస్టమ్ ఇది సుపీరియర్, ఇది అడ్వాన్స్డ్ సార్, బియాండ్ అండి, బియాండ్. టెక్నాలజీ కూడా వేరే. ఈ టెక్నాలజీ వేరే కంట్రీస్ కి రావాలంటే ఇంకా నాకు తెలిసి 20 to 30 years పడుతుంది. పర్సన్ ట్రాక్ చేసేస్తారు. ఇప్పుడు మనం ఆపుతారు కదా సార్ సిగ్నల్స్ దగ్గర, ఎవరైనా కొంచెం క్రాస్ చేస్తే మన ఫేస్ అక్కడ డిస్ప్లే వచ్చేస్తుంది సార్. ఏంటి సార్ ఇది? నేను మన బుద్ధి పోదు కదా, 3ంటికి ఎవడ పని ఎవడలేడు అసలు అటు ఇటు కన్సూమర్ సార్ ఊరుకోండి సార్, జైలుకెళ్ళాలని ఉందా అంటారు. ఇప్పుడు స్కూల్ కూడా సార్ కిండర్ గార్డెన్ నుండి ఇంటర్ వరకు ఫ్రీ సార్. కిండర్ గార్డెన్ అంటే 3 సంవత్సరాల పిల్లల నుండి 6 సంవత్సరాల వరకు, అది జస్ట్ ఒక 500-600 కట్టించుకుంటారు సార్ గవర్నమెంట్ది. ఇంకా మిగతావన్నీ ఇంకా ఫ్రీయే సార్. ఓన్లీ లంచ్ కి మాత్రం పే చేయాలి. అది క్లాస్ టీచర్ మొత్తం అందరూ గ్యాదర్ అయ్యి డబ్బులు వేసుకుని మనిషికి ఒక 150, 200, 350 అలా పడతాయి సార్. భోజనం మంచి అక్కడ తింటారు కాబట్టి దానికి డబ్బులు పే చేస్తారు సార్. ఇప్పుడు పిల్లలు కూడా ఏంటంటే అండి, వాళ్ళ మెడలో ఒక తాళం ఉంటుంది, సెల్ ఫోన్ ఉంటుంది, వాచ్. స్కూల్కి వెళ్ళిపోతారు, మధ్యాహ్నం లంచ్ అక్కడ చేసేస్తారు, సాయంత్రం నడిచి వచ్చి ఇంటి తాళం తీసేసుకుంటారు. ఇంట్లోకి వెళ్ళిపోయేసరికి అక్కడ తిండి ఉంటుంది, తినేసి హోంవర్క్ చేసుకుని స్నానం చేసి పడుకుంటూ పోతారు. అమ్మా నాన్న అవసరం వాళ్ళకి
మాక్సిమం ఉండదు లేకుండా పని మీద ఇలాగే మరి అమ్మా నాన్న పని చేయాలి కదండి, పని చేయకపోతే ఎకానమీ వాళ్ళకి, అందుకే ఎకానమీ మరిగా నానమ్మ అమ్మమ్మ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేస్తారు సార్. గ్రేడ్ 1కి వచ్చేసరికి 6 years కంప్లీట్ అయ్యేసరికి అన్ని నేర్చేసుకుంటారు సార్. ఇంకా వాళ్ళ బతుకు వాళ్ళే పిల్లలు. న్యూ ఇయర్కి ఒక ట్రెడిషన్ కూడా నాకు బాగా నచ్చింది. అందరి ముందు వెల్కమ్ బోర్డు, మీరు మా ఇంటికి వచ్చి ఎవరైనా వచ్చి ఎవరి దగ్గర భోజనం చేయొచ్చు. అవును సార్, బోర్డులు పెట్టేశారు. అవును సార్, మనం ఉన్నాం వెళ్ళిపోయి ఎవరింటికి వెళ్ళినా బ్రహ్మాండంగా పిలిచికెళ్ళి డబ్బులు కూడా ఇస్తారు సార్. రెడ్ ఎన్వలప్ ఇస్తారు. రెడ్ ఎన్వలప్ పెట్టేసేసి అది అన్ని తెలిసింది మీకు. రెడ్ ఎన్వలప్ కూడా తెలిసిందంటే మీరు చాలా ఇంటీరియర్ వరకు వెళ్ళారు. నేను ఇంటీరియర్ వెళ్ళా, నేను విలేజ్ చూడటానికి ఇష్టపడ్డా. సిటీ ఉంది, అర్బన్ ఎక్కడైనా ఇంచుమించు ఒక రకంగా ఉంటుంది. రెప్లిగా నిజమైన వాతావరణం బతికేది ఇక్కడైనా, ఇండియాలో ఎక్కడైనా విలేజ్. ఆ విలేజ్ లో టపాకాయలు మన దీపావళి ఎందుకు పనికి వస్తుంది? 100 రెట్లు ప్రతి ఇంటికి లక్షలు ఖర్చు పెట్టేసారు. మీకు ఈ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేశారు సార్. అంటే మొత్తం వైరస్ నుంచి బయటపడి మొత్తం బయటకు వచ్చారు కదండి. ప్రతి ఒక్కడు సార్, మీరు అసలు నాకు రెండు కళ్ళు సరిపోలేదు సార్. అబ్బా భయంకరంగా ఖర్చు పెట్టారు. తెల్లవారులు కాల్చారు సార్. తెల్లవారులు సౌండేనండి. నైట్ 9 గంటలు మొదలుకొని తెల్లవారు 5 వరకు కూడా ప్రతి ఒక్కడు కాల్చారు సార్. వాళ్ళకి దేశభక్తి చాలా ఎక్కువ అండి. చిన్న ఫంక్షన్ అయినా కూడా సరే చైనీస్ పెట్టుకుంటారు. చైనీస్ జెండా, ప్రతి ఒక్కరి ఇంట్లో చైనీస్ జెండా ఉంటది. అంటే భాష అది కదా, భాష వాళ్ళ దేశం. మనకు వచ్చేప్పుడు మన భాష మనం ఇంగ్లీష్ తీసుకున్నాం, మన ఇంగ్లీష్ మీద మెప్పించాలని చూస్తాం. ఇప్పుడు అంతేది ఈ ప్రముఖుల పిల్లలు ఎవరు ఇప్పుడు తెలుగులో మాట్లాడట్లేదు, ఇంగ్లీషే. వీళ్ళంతా పేరుకి సులుకవులు కిందే గానీ పైన మాట్లాడే అంతా ఇళ్లలో ఆడాళ్ళు పిల్లలు అంతా ఇంగ్లీష్ మాట్లాడారు. ఈవెన్ నన్ను అంటారు సార్, నువ్వు నేర్చుకో చైనీస్, మేము ఇంగ్లీష్ నేర్చుకోము, నువ్వు చైనీస్ నేర్చుకో. ఇంక ఇన్ని సంవత్సరాలు అయితే కొంతమంది పెద్దోళ్ళు ఆటోళ్ళు 60-70 ఏజ్ వాళ్ళు, అదేంటి నువ్వు ఇన్నేళ్ళు అయినా నీకు ఇంకా ఫ్లూయెంట్ రాలేదా చైనీస్? వాళ్ళు కొంచెం కోపం లాగా నేర్చుకోవాలి. భాషాభేదం కానీ వాళ్ళ దేశభక్తి కానీ వేరే లెవెల్ సార్. వేరే వాళ్ళని కించపరచలేదు, లేదు సార్, చాలా బాగా చూస్తారు. పర్టికులర్ గా భయంకర రెస్పెక్ట్. మన వాళ్ళండి చాలా తప్పుగా అనుకుంటారు చైనీస్ గురించి. చైనా వాళ్ళకి ఇండియా వాళ్ళు అంటే ఎంత ఇష్టం తెలుసండి. మీరు అందంగా ఉంటారు మీ వాళ్ళు, ఇండియా వాళ్ళు. నాతో పెద్దగా ఉండేది కదా, పుట్టుకుంటారు కదా, ప్రతి చోట సెల్ఫీలు ఫోటోలు దిగటానికి. అందులో మీ కళ్ళు కూడా బాగుంటాయి సార్, ఖచ్చితంగా లైక్ చేసేయండి. మెసేజ్ వెళ్ళింది, ఇండియన్ ఈ క్యాన్సర్ ఇదని వెళ్ళింది, క్యాన్సర్ డైటిషియన్ విఆర్కే అని వెళ్ళింది. విఆర్కే వీరమాచిన అండర్లే విఆర్కేనే ఆయన వచ్చాడు. ఇప్పుడు ఈ క్యాన్సర్ సంబంధించి పెద్ద ఇది చాలా మంది తెలిసిపోయింది. ఇప్పుడు హోటల్లో మనం వెళ్ళగానే మన ఐడెంటిఫికేషన్ వస్తుంది కదా, అసలు పోలీస్ దగ్గర నుంచి అక్కడ లోకల్ గా మర్యాదగా కలవటం. లోకల్ పోలీసుగా ఉండేవాళ్ళు కూడా వచ్చి, అంటే ఇక్కడ ఆఫీసర్ వాళ్ళు ఉన్నారు కదా, నేను వచ్చాను కట్సిగా కలవటం. అసలు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ప్రతి ఏరియాలోనూ లోకల్ ఏరియా పోలీస్ ఆఫీసర్స్ వచ్చి నన్ను కలిపారు. ఏదో ఇలా అసలు అది గుర్తుంది బాగా. నేహావ్ అని ప్రతి వాళ్ళు బాగా రిసీవ్ చేసుకున్నారు. అంటే ఇండియా ఇసత్ ఇవన్నీ మాటలు ఇవన్నీ ప్రపంచంలో ఏ దేశం సరిహద్దు చాలా చిన్న ఇష్యూ సార్. కాదు సార్, ఇండియా చైనా కొట్టుకుంటున్నారని న్యూస్ వస్తుంటది సార్. మేము అందరూ కూర్చుని డిన్నర్ చేస్తా అవునండి. నాకు అర్థమైంది విషయం. అరే ఇంత వ్యాపారాలు చేసుకుంటా మన వ్యాపారం అంతా దాని మీద ఉంటే ఎక్కడ అనేది ఇది అంతా. కానీ చైనీస్ వాళ్ళు బాగా మనతో వ్యాపారం చేసే అవగాహన ఉన్న వాళ్ళందరూ అంటారు సార్, మీ ఇండియన్స్ చాలా గొప్ప వాళ్ళు, చాలా తెలివైన వాళ్ళు, మీ దేశం చాలా గొప్ప దేశం. నా ఎంత మంది చెప్పారు, డైరెక్ట్ మినిస్టర్లే నాతో మాట్లాడుతూ చెప్పారు. వాళ్ళ పక్కన దుబాసీలు ఉంటారు కదా, కూడా 30-40 భాషలు వచ్చాడు. తెలుగు నువ్వు ఏ భాష మాట్లాడారు ఏం అవసరం లేదు, నువ్వు ఏ భాష కావాలంటే ఆ భాష మాట్లాడే దుబాసీలు అంతా ఒక్కొక్కటి మినిస్టర్ల దగ్గర ఐఏఎస్ దగ్గర రెడీగా ఉన్నారు. ఒక్కొక్క గతంగా 45 భాషలను ట్రాన్స్లేటర్ టక్క టక్క ఇంగ్లీష్ చెబుతున్నాడు, హిందీ చెబుతున్నాడు, కొద్దిగా తెలుగొచ్చు, కొద్దిగా హిందీలో అట్లా చెప్తున్నాడు మేనేజ్ చేసి. అంటే అట్లా భాషకి ఏమి ఇబ్బంది పట్టలేడు. నాతో ఇటు మాట్లాడుతున్నాడు, ఇటు వాళ్ళతో చెప్తున్నాడు, అటు వాళ్ళు మాట్లాడితే నాకు ఇంగ్లీష్లో చెప్తున్నాడు. ఎక్కడికక్కడ అట్ అయిపోయింది. అసలు నేను చైనీస్ తో మాట్లాడతా అంటే నాకు చైనీస్ వాళ్ళు ఏదో చెప్పారని ఫీలింగ్ కూడా లేదు. దుబాసీలు ఎక్కడికక్కడ ట్రాన్స్లేటర్ చేస్తారు. సాఫ్ట్వేర్ కూడా ఉన్నాయంట వాళ్ళకి, నేనైతే చూడలేదు కానీ సాఫ్ట్వేర్ లో కూడా. కానీ చైనీస్ ఎక్కువ మన ఇండియా వచ్చి ఐటీ నేర్చుకుంటారు సార్. ఐటీ నిజంగా అంత పెద్ద క్యాన్సర్ హాస్పిటల్లో ఆంకాలజిస్టుల టీము, అమెరికా, చైనా, జపాన్ వాళ్ళు ఉన్న టీము నన్ను అప్రిషియేట్ చేసిన తీరు. హాస్పిటల్లో ప్రతి చోటకి కొన్ని ఫొటోస్ తీసుకోలేకపోయాం. హై సెక్యూరిటీ ఏరియాస్. ఆ మిషన్ అన్ని 2500 crores మిషన్స్ కూడా ఉన్నాయి. ఆ మిషన్స్ ఫోటోలు తీయలేదు కాబట్టి ఫోటోలు కూడా వీడియోలు కూడా లేదు. అది అసలు రేడియేషన్లో ప్రపంచంలో నెంబర్ 1 మిషన్స్ అయ్యాయి. అలోపతిలో టాప్ మిషన్స్ అయ్యాయి. ఆ డాక్టర్లు అందరూ అసలు వెళ్తా అంటే ఒక ర్యాలీ లాగా వెనకమల రావటం,
ప్రతి వాళ్ళు నీహావని మాట్లాడటం అవును సార్ అవును సార్ అసలు అంత రెస్పెక్ట్ గా చూశారు. అసలు రెస్పెక్ట్ అంటేనే వాళ్ళు సార్. అసలు ఇండియాలో అంత రెస్పెక్ట్ చూడలేదు నేను సార్. అసలు ఫీల్ అయ్యాను కాబట్టి ఉండిపోతారు నమ్ముతాను. సార్. లేకపోతే అంత రెస్పెక్ట్ ఒక దేశంలో అట్ట ఇస్తారంటే నేను నమ్మలేదు. చాలా మర్యాదస్తులు సార్. ఎందుకంటే నా క్లాస్లో ఒక అమ్మాయి ఒక ఆవిడండి సరిగా డ్యాన్స్ వేయలేదని ఏదో సంథింగ్ నేను చిరాకు పడడం జరిగితేనండి, స్పోర్ట్స్ వేర్లో నాకు ఆవిడంటే ఎవరు తెలియదు. నేను క్లాస్ అంతా బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ చాలా రిచ్ కార్లో వెళ్తాను, సంథింగ్ మోర్ దెన్ బిఎండో అనుకుంటాను. ఇదేంటి ఎంత హై ప్రొఫైల్ ఉన్న ఆవిడ నేను చెప్తే అసలు నేను తిట్టినా కూడా కనీసం నా మీద కోపడలేదు ఏంటంటే నేను ఫీల్ అయ్యాను సార్. అంటే వీడు ఒక టీచరు, నాకు టీచర్ అంతే, వీడు నాకు మర్యాద, నేను వాడికి మర్యాద అవ్వాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు కనీసం నాకు తిరిగి నాకు కోపాన్ని చూపించలేదు సార్ నాకు నిజంగా. ఓకే విజయ్, మొత్తానికి సార్ మీరిద్దరు ఫైనల్గా సార్ ఇద్దరు నెక్స్ట్ వాళ్ళకి అంటే మనం ఎప్పుడు నెక్స్ట్ జనరేషన్ చెప్పాలి. అవును సార్ మీరు ఒక సామాన్య కుటుంబంలో పుట్టి మీరిద్దరు కూడా అవును సార్ వేరువేరుగా మీరు మ్యారేజ్ అయినప్పుడు కూడా ఇద్దరు ఒకళ్ళు అవ్వాల్సిన అవసరం లేదు. ఇద్దరు కూడా అవును సార్ అసలు ప్రపంచంలో ఎవరో చేయలేని పనిని చేద్దాం అనుకుంటాం, దాన్ని నిలబెట్టుకుంటాం. ఈ ఉత్సాహంతో మరింత ఇంకా మీరు చేస్తారు, ఖచ్చితంగా మీ ఇద్దరు చేస్తారు. అవును సార్ అవును సార్ అవి నమోదవుతాయి. ఇవి ఇంకో 2-3 గిన్నెస్ రికార్డు మీరు తీసుకుని తీరుతారు సమీప భవిష్యత్తులో. అంది వేలో ఉన్నారు. మీలాగా ప్రపంచ స్థాయికి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఒక్కసారి మీరు ఏం చేయాలో ఈ కొత్త కుర్రాళ్ళకి చెప్పండి. ఒకటి సార్, ఏమైనా సాధించాలంటే ఫస్ట్ మన బాడీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సార్. మనం ఏం సాధించాలనుకున్నా ఫస్ట్ మన బాడీ మనకి ఇంపార్టెంట్, మన హెల్త్ చాలా ఇంపార్టెంట్ సార్ ఫస్ట్. అలాగే గోల్ కూడా ఉండాలండి, కష్టపడే తత్వం కూడా ఉండాలి. ఫస్ట్ అయితే నేను చెప్పేది అయితే ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ సార్. మన పెద్దలు అంటారు ఆరోగ్యమే మహాభాగ్యం, భాగ్యం అంటే డబ్బు. మన ఆరోగ్యం బాగుంటే అన్నీ మన దగ్గరికి వస్తాయి సార్. కాబట్టి ఫస్ట్ మీ ఆరోగ్యాన్ని చూసుకోండి. ఆరోగ్యం ఎందుకు బాగుంటుంది, ఎలా బాగుంటుంది అని దాని దారి కనుక్కోండి. ఏం తింటే బాగుంటుంది, ఏం తినకూడదు, ఏం తినాలని ఫస్ట్ నేర్చుకోండి. డిసిప్లిన్ నేర్చుకోండి. ఫస్ట్ మీ బాడీని మీ గుప్పిట్లో పెట్టుకోండి. కొంతమంది బాగా లావ్ అయిపోతారు, కొంతమంది హెల్త్ సరిగా ఉండదు. అలాంటి వాళ్ళు ఏం చేయలేరండి. అంటే దేవుడు మీకు అంత గొప్ప జన్మని ఇచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా నువ్వు అంటే మాకు కొంతమంది అంటారు బాడీ ఈజ్ అవర్ టెంపుల్ అని. నీ గుడిని ఫస్ట్ నువ్వు కరెక్ట్గా చూసుకోవాలి. కాబట్టి మీ బాడీని ఫస్ట్ మీరు చూసుకొని ఒక గోల్ పెట్టుకోవాలి ఖచ్చితంగా. గోల్ లేకపోతే జీవితం వేస్టెడ్. ఏదో నువ్వు ఒక పని చేయాలి, చిన్నదా పెద్దదా అంత కాదు, ఖచ్చితంగా మీరు గోల్ పెట్టుకోవాలి. ఒక గోల్ పెట్టుకుంటే మీరు మీ బాడీ మీ మైండ్ సెట్ కూడా మీకు ఆ వేలోనే వెళ్తుంది. మీకు ఏ గోల్ లేకపోతే 10 దారిలో వెళ్తారు. 10 దారిలో ఎవడెళ్ళినా కూడా సక్సెస్ అవ్వలేడండి. ఏదో ఒక దారి ఎంచుకోవాలి, ఒక గోల్ పెట్టుకోవాలి. ఆ గోల్ దిశగా మీరు ఖచ్చితంగా కష్టపడాలి. అది సాధించిన తర్వాత అలాగే ఇంకో గోల్ పెట్టుకోవాలి. గోల్ అనేది లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అండి. టైం వేస్ట్ చేయకూడదు. టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది నన్ను అడిగితే ఏదైనా సాధించాలంటే ఇవి చాలా ఇంపార్టెంట్ సార్. ఆరోగ్యం కానీ ఖచ్చితంగా ఉండాలి, గోల్ ఖచ్చితంగా ఉండాలి. గుడ్ విజయ్. జ్యోతి సార్ నేనైతే ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఇంట్లో లేడీస్ కొద్దిగా అవేక్ అవి ముందు వాళ్ళ హ్యాబిట్స్ మంచి దారిలో పెట్టుకుంటే వాళ్ళ ఫ్యామిలీ బాగుంటుంది సార్. ఇప్పుడు తల్లి బాగోకపోతే పిల్లలు బాగోరంట. నేను మొన్న రీసెంట్గా ఒక అమ్మాయి ఇలా డేట్ అంటే వాళ్ళ అమ్మ అంటుంది పెయిన్ కిల్లర్ వేసుకుంటావా అమ్మ అని అడుగుతుంది. నాకు ఆమె కొట్టాలనిపించింది. అందు వెంటనే నువ్వు నొప్పి భరించు అని కూతురికి నేర్పించకుండా పెయిన్ కిల్లర్ తీసుకో అని ఆ తల్లి నేర్పించి ఆ కుటుంబాన్ని ఆ తల్లే పాడు చేస్తుంది. తల్లులారికి నేను చెప్పేది ఏంటంటే ముందు నువ్వు మారి నీ కుటుంబాన్ని హాస్పిటల్కి ఎప్పుడైతే నీ ఫ్యామిలీ వెళ్ళకుండా నువ్వు నీ కుటుంబాన్ని కాపాడుకుంటావో అప్పుడే నువ్వు మంచి తల్లివి, మంచి భార్యవి. నీ పిల్లలు కానీ నీ భర్త కానీ హాస్పిటల్కి వెళ్ళి వస్తున్నారు, నువ్వు వెళ్తున్నావు అన్నప్పుడు నువ్వు అసలు ఏం చేస్తున్నావు నువ్వు ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలి. ఒకప్పుడు మనకి ఏం తెలియదు సార్. తెలియనప్పుడు ఇంక మనం ఏం చేయలేం. బట్ ఇప్పుడు అన్నీ తెలుసు. అన్నీ తెలిసి కూడా మీరు తప్పు చేసి మీరు ఇంకా హాస్పిటల్ చుట్టూ తిరిగితే ఒకసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుని తల్లి బాగుంటే కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది, మనందరం ఆరోగ్యంగా ఉంటాం. ఎలాగ ప్యాలెస్ లాగా స్కూల్స్ కట్టచ్చు, కాలేజెస్, హాస్పిటల్స్ బదులు. ఇదైతే నేను స్ట్రాంగ్గా చెప్పాలనుకుంటున్నాను. మేమిద్దరం కలిసి చెప్పాలనుకుంటున్నామండి. ఎందుకంటే ఇది ఖచ్చితంగా చెప్పి తీరాలి. మేము విఆర్కే గారు డైట్ వాడిన తర్వాత చేసిన తర్వాత మేము చాలా మారాము. బాడీ వైజ్గా కానీ మెంటల్ వైజ్గా కానీ చాలా మారాము. సహనం కూడా పెరిగింది, సహనం కూడా చాలా పెరిగింది. కాబట్టి మేము రికమెండ్ చేస్తున్నాం, మీ ఆరోగ్యం నిజంగా బాగుండాలంటే మీరు ఫస్ట్ ట్రై చేయండి. ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ట్రై చేయండి. అది ఎందుకు చేయాలో కూడా మీరు క్వశ్చన్ మీరు చేసుకోండి, మీరు వినండి, దాని గురించి తెలుసుకోండి, మీరు చేయండి. లబ్ధి పొందితే కంటిన్యూ చేయండి, లబ్ధి పొందలేకపోతే మీరు ఆపేయచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మీ ఆరోగ్యం బాగుండాలంటే ఫస్ట్ మీరు రైట్ పర్సన్. మనం బట్టలు కొనుక్కోవడానికి మనం చాలా చాయిస్ చూస్తాం, 4-10 షాపులు తిరుగుతాం. మన పిల్లలు షూలు కొనాలంటే మనం 10 షాపులు తిరుగుతాం. అలాంటి మన ఆరోగ్యం బాగుండాలంటే ఖచ్చితంగా మనం రైట్ వే చూస్ చేసుకోవాలి. రైట్ తిండి తినాలి, ఏం తినాలో తెలుసుకోవాలి, ఏం తినకూడదో తెలుసుకోవాలి. కాబట్టి మేమైతే ప్రిఫర్ చేస్తుంటే మేము చాలా లబ్ధి పొందాం విఆర్కే గారి డైట్ వల్ల. కాబట్టి మేము ఖచ్చితంగా రికమెండ్ చేస్తాం. మీరు అనే ముందు ఇందాక ఆశయం అన్నారు కదా, దాన్ని చెప్పి ముగిస్తే నాకు కూడా సామాన్యుడు ఎందుకు చేయకూడదు అనేది. ఇప్పుడు నేను ఒక 5.5 ఏళ్ల క్రితం ఈ డైట్ ఫస్ట్ పెట్టినప్పుడు నేను ఒక కామర్స్ చదివిన, నా వ్యాపారం నేను చూసుకునే ఒక ఫ్యామిలీ పర్సన్.
అంతే, అంత మంచి మెడిసిన్కి నాకు ఏ సంబంధం ఉంది. అవును సార్. నేను ఒక విల్ పవర్ అనుకున్నాను. నాకు విషయం అర్థమైన తర్వాత ప్రపంచాన్ని మార్చగలను, ఎందుకు మార్చలేము అనుకున్నాను. అవును సార్. బెజవాడలో కూర్చొని నేను ప్రపంచంలో ఉండే తెలుగు జాతి నుంచి డయాబెటీస్ అనే పదం వినపడకుండా చేస్తారని గ్రీటింగ్ కార్డ్ వేశాను. అవును సార్. అంటే నువ్వు అన్నావు ఇందాక ఎయిమ్ అని, ఆ ఎయిమ్ అది. అవును సార్. నా ఎయిమ్ పెద్దదిగా ఉంది, పెద్ద ఎయిమ్ నిజంగా. అది మాటలా అవును సార్. అవును సార్. ప్రపంచాన్ని మార్చాలనుకో. ప్రపంచం అంతా ఉంటాడు, అమెరికాలో ఉంటాడు, చాలా దేశాలు ఉంటాడు, అన్నీ ఉంటాడు. అవును సార్. నా నాలెడ్జ్ అందించాలి, దానికోసం ప్రతి క్షణం కష్టపడ్డా. ఫ్యామిలీ లేదు, పిల్లలు లేరు, ఏం జరిగింది నాకు తెలియదు. నా బిజినెస్లు చాలా నష్టపోయాయి. నా స్టాఫ్లో లక్షలు తినేశారు, చాలా పెద్ద అమౌంట్లు తినేశారు. నా క్లయింటల్ బేస్ చాలా దూరం అయింది. అంటే నేను వదిలేసాను, అసలు అడ్డగోలుగా వదిలేసాను. వ్యక్తిగతంగా నేను చాలా నష్టపోయాను, ఆస్తులు అమ్ముకోవచ్చు, చాలా జరిగింది. ఎన్ని జరిగినా నా కళ్ళ ముందు అప్పటికిప్పటికే చాలామంది ఈ మాటలంటారు అక్కడ, అవన్నీ ఎప్పుడు లెక్క చేయలేదు. అది నాకు ఆటలాగా కూడా ఉంటుంది, వేరే విషయం. కొడితే నాకు మంచి అది ఒక గేమ్ లాగా ఉంటుంది. ఇదంతా స్పందించే తత్వం కాదు. కానీ చాలా కుట్రలు ఉంటాయి, పక్క నుండి చేసేవాళ్ళు ద్రోహాలు ఉంటాయి. అంటే నా పేరు చెప్పి చేసే మోసగాళ్ళు చాలామంది, ఇవన్నీ చాలా చూస్తాం. ఇన్ని చేసినా నేను లక్ష్యం నుంచి ఒక్కరోజు కూడా సడలు. ఒక్క రోజు కూడా ఏ పండుగ వస్తా ఏ రోజైనా సరే నేను పొద్దున్నే 9 దగ్గర నుంచి రాత్రి దాకా నేను పేషెంట్ ఎవరో కూడా కొత్త వాళ్ళని, కనీసం 100 మంది కొత్త వాళ్ళ క్రానిక్ వాళ్ళని నేను పర్సనల్గా మాట్లాడి చేయని రోజు లేదు. చాలా అరుదుగా విజయవాడ వస్తాను. 365 రోజులు నా శ్వాస, ఆలోచనలు, థింకింగ్ కూడా దాని చుట్టూతూనే ఉంటాయి. దీన్ని ఎలా ఎందుకని ఇది ప్రపంచానికి ఇది నేను తప్పితే ఎవరో చెప్పలేరు, నేను బలంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ ఉంటే కుదరదు. వ్యవస్థ లాంగ్ టర్మ్ నిలబడటం, వ్యక్తిగతంగా నా కుటుంబం సపోర్టు, భయంకర సపోర్ట్ లేకపోతే అది చేయలేము. అందరూ ఇప్పుడు నీకు జ్యోతి సపోర్ట్ లేదు, నువ్వు చేయలేవు కదా. ఎవరైనా జ్యోతికి నీ సపోర్ట్ లేదు, తను మాత్రం చేయగలరు. ఎవరైనా కుటుంబ సపోర్టు, నా ఇంకమల నా స్నేహితులు, ముందు నాకు బ్యాక్ బోన్ లాగా నిలిచి అన్నిటికున్న రామకృష్ణ హెల్త్ లైన్ పెద్ద టీం ఉంది ఇవాళ. ఆ టీం దీని ప్రపంచవ్యాప్తంగా దీన్ని సైన్స్ చేయడం కోసం మేము పనిచేస్తున్నాం. దాని వేదికగా ప్రపంచవ్యాప్తంగా దీన్ని సైన్స్ చేసి చూపిస్తాను. ఆల్రెడీ ఇప్పటికే చాలా దేశాలు ఉన్నాయని నేను ఒక లైన్లోకి వచ్చినా చెప్తాను. కరోనా మూలాన కొంచెం నా కార్యకలాపాలంటే ఇబ్బంది అయింది. చాలా దేశాల్లో ఉండే స్టాల్ అయింది. ఇప్పుడు నేను అక్కడికి వెళ్తే అవుతాయి, కానీ నాకు వెళ్ళేంత టైం కూడా కానీ చాలా దేశాలు ఇన్వైట్ చేస్తున్నాయి, చాలా దేశాలు ఇన్వైట్ చేస్తున్నాయి. అన్ని త్వరలో తెలియజేస్తాను. అంటే నేను ఎందుకు తీసుకెళ్ళానంటే ఒక నాన్ మెడికల్ పర్సన్ మొదటి రోజే డయాబెటిక్ మందులు మురుగుంట్లో పారాయణ అంటే ఒక సాహసం. 14 ఏళ్ళు జైల్లో పెట్టిన ఎవరైనా మందు బిళ్ళలు రాసినాడు అని ఇన్నాళ్ళు వాళ్ళతో ఫైట్ చేస్తా. అదే నేను కన్సిస్టెంట్గా నేను నిలబెట్టగలిగాను. ఈ రోజుకి నా వాయిసే పైన ఉంది. అందరి మీద ఎగబడే దొంగ హితవాదులు పారిపోయారు, ప్రతి వాళ్ళు వెళ్ళారు, ఐఎంఏలు వచ్చారు, కేసులు పెడతామన్నారు, పెద్ద పెద్ద టీవీ ఛానల్ స్కెచ్లు వేశారు, ఏడుస్తూ ఉంటారు. ఎంతో తప్పుడు కథనాలు రాసిన ఇన్ని రాసినా ప్రజలు నా పక్షాన ఉన్నారు, నిజం పక్షాన, నా పక్షాన లేదు. అంటే ఎందుకు తీసుకెళ్ళకూడదు ప్రపంచ స్థాయికి? మనం నమ్మిన సిద్ధాంతంలో నిజం ఉండి దమ్ము ఉంటే దాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళడం చాలా ఈజీ. ప్రపంచాన్ని మాత్రం ఈజీ. నువ్వు నీ పని నువ్వు సక్రమంగా చేసుకెళ్ళిపో, ఒక నిజమే నిన్ను నడిపిస్తుంది. వాళ్ళ కొంతమంది మాట్లాడతారు రామకృష్ణకి ఎదురు చెప్పలేదు. రామకృష్ణ కాదు, నిజానికి నేను అదే నువ్వు ఇందాక నా లక్ష్యం అని, నా లక్ష్యం అదే. ప్రపంచం నుంచి ఈ మందుల నీచత్వం నుంచి మనం కాపాడాలి. అట్లీస్ట్ కాపాడాలంటే అందరూ మందులు పారేసి చేసేస్తారని అన్నాం. ప్రపంచాన్ని ఎవడో అట్ట మార్చరు. ఈ అవగాహన చాలా బలంగా తీసుకెళ్తారు. వాళ్ళకు థ్రెట్ ఎప్పుడు అలా ఉంటుంది. లేకపోతే నాలంటాడు ఒకడు విజిల్ బ్లోయర్ గారు పోతకపోతే, వాళ్ళు గిల్లి రారా చూసుకుందాం తొడగొట్టకపోతే నిలువునా దోచేస్తారు. పసిపిల్లలకు కూడా మెట్ఫార్మిన్ ఇచ్చేస్తారు. హెచ్బిఎవసి 5 తిన్నాక నీకు 150 ఉందా ఏరా ట్యాబ్లెట్ కానీ అమెరికాలో ఆ నీచులు అలా చేస్తారు. ఆ నీచు మెడికల్ వ్యవస్థ అలా లాగేస్తారు. ఇంటర్మీడియట్ చదివే పిల్లలను కూడా డయాబెటిక్ కింద మందులు అమ్మేసేస్తారు. అంత నీచులు దుర్మార్గులు వీళ్ళు. ప్రతి వాడిని పేషెంట్కి మార్చి మా మందులు మీద బతకండి మీరు అని చేయగల వ్యవస్థ వీళ్ళు. ఈ వ్యవస్థను ఆగాలంటే విజిల్ బ్లోయర్స్ ఉండాలి ఖచ్చితంగా. దేవుడు పంపించిన అనకూడదు కానీ మీరు కదా చిన్న విషయం. నువ్వైనా నేనైనా జ్యోతి అయినా 3 రంగాల్లో మనం విజయాలు సాధించాం. ఈ విజయం సాధించిన వెనక వల్ల ఒక నమ్మకం ఉంది, నేను చేయగలను నమ్మకం. అది అసాధ్యమే. దాన్ని పట్టుదలగా చేయడం కోసం కష్టపడితేనే మనం ముగ్గురు సార్. ఇక్కడ ఏంటంటే కలిపివ్వాల్సిన సందేశం కూడా మాది సెల్ఫ్ సార్, మీరు సెల్ఫ్లెస్ గా చేస్తున్నారు సార్. ఎందుకని నేను రామకృష్ణ అనేవాడికి ఇప్పుడు నువ్వు వచ్చి ఒళ్ళు తగ్గించుకున్నావు, నా మాటిని నేనేదో పెట్టిన తిని తగ్గించుకున్నావు. రేపు మీ ఆయనకైతే మళ్ళీ మీ ఆయన నా దగ్గర పంపించారు, మీ అత్తగారు మళ్ళీ నా దగ్గర ఎంతమంది పంపిస్తాను, నా దగ్గర నేను ఎంతకాలం బతుకుతాను నా తర్వాత? అదే నేను నీకు నేర్పేసా. ఇక నువ్వు నీ కుటుంబం ఎవడో నా దగ్గర రావడానికి వీలు. ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ అంటే సిచ్యువేషన్ కదా, ఎక్కడైనా ప్రపంచంలో దేన్నైనా అమ్ముకోవడం కానీ, లేకపోతే ఇప్పుడు నేను ఉన్నాను సార్, నేను యోగా నేర్పుతున్నాను, డ్యాన్స్ నేర్పుతున్నాను, డబ్బులు తీసుకుంటాను నా జీవనాధారం కోసం, కానీ మీరు చేస్తున్నారు.
తిరిగి ఏం తీసుకుంటున్నారంటే లేదు. అందుకే నేను ఎప్పుడు మిమ్మల్ని చాలా గొప్పగా మనిషిగా ట్రీట్ చేస్తాను ఇప్పుడు సార్. ఇంకోటి ఉంది, అది ఫ్రీగా మీరు అంటే మీ పర్సనల్ జీవితాన్ని పక్కన పెట్టి మన ప్రజలకు ఖచ్చితంగా ప్రపంచాన్ని మార్చాలి, ఆరోగ్యంగా అందరినీ ఉంచాలి అన్న గొప్ప సంకల్పం మహాయజ్ఞంలో మీరు ఒక్కరిలా స్ట్రాంగ్గా ఎంతకాలం మీరు అందరితో ఫైట్ చేసి, అది చాలా కష్టం సార్, చాలా చాలా కష్టం అండి, చాలా కష్టం. కానీ దీన్ని సహకరించినప్పుడు అంతేమంది ఉన్నారు సార్. మీరు నిలబడితే కదా సార్, ఇప్పుడు మీరని నిలబడితే కదా సార్ మీ వెనకాల వస్తారు అందరూ. ఇప్పుడు మీరు ఆ రోజు వాయిస్ లేబర్ కాబట్టి మానవ జాతికే ద్రోహం చేసినట్టు నేను వెనకడుగేస్తే, నా పనుల కోసం దేనికోసం నా కుటుంబం కోసమనో నేను కనుక ఒక్క వెనకడుగేస్తే, అంటే ఇంత ఎందుకులే నన్ను ఎవడు గుర్తిస్తున్నాడు ఏదో చేస్తున్నాడు నేను కనుక, అదే ఎవడో గుర్తించవసలా. నేను నా లాస్ట్ ఊపిరినంత వరకు నేను ఇలాంటి ఫైట్ నేను నేర్పుతాను ఉంటా. నేను పోయే రోజు వరకు ముందు రోజు కూడా ఒక 5 నిమిషాల ముందు ఒకడికి తగ్గించేది చెప్పైనా సరిపోతాను. అదే సార్, నాకు గుర్తింపు అవసరం లేదు, నేను మంచిగా ప్రజలకి చేయాలనుకున్నప్పుడే కోట్లాది మంది వెనకాల వస్తారు సార్. ఎందుకంటే సింపుల్ లాజిక్, ఇప్పుడు నా దగ్గర 100 కోట్లు ఉన్నాయి, ఇప్పుడు నేను తినేదానికంటే కనీసం మెతుకు కూడా ఎక్కువ తినలేను, ఇంకా తక్కువదేమో నాకు తెలియదు. ఏం చేసుకుంటాం? ఒక ఏసీ ఉంది, అది ఒక 25లో 27లో పెట్టుతాం సమ్మర్ అయితే, లేకపోతే ఫ్యాన్ వేసుకుంటాం, ఆ మాంసం, అంతమించి ఏం కావాలి? ఏ కార్ అయినా ఏదైనా డొక్క రోడ్లో నేను 2 కోట్ల కార్ వేసుకుని తీసుకెళ్ళినా ఈ సొట్లో పడతాయి, అది ఆ స్పీడ్లోనే వెళ్తాను తప్ప నాకు పెద్ద తేడా ఏం లేదు. ఇంతోటిదానికి ఏంది ఓ పాకులాడు నా మనవడకి ముని మనవడకి కూడా నేను సంపాదించవలసిన పని ఏంటి? నాకు పిల్లలు ఉంటే వాళ్ళే రేపు చదువుకుని వాళ్ళే సంపాదించుకుంటారు. ఎందుకు ఇవాళ ఆస్తులని వాళ్ళకి సంపాదించుకునే నాలెడ్జ్ ఇస్తే వాళ్ళే చూసుకుంటాం ఇవాళ జనరేషన్లో. దీనికోసం ఎందుకు పాకులాడటం? మనం ఏదైతే స్కిల్ చేయగలమో ఆ స్కిల్ చేయాలి. ఇప్పుడు నువ్వు నీకున్న స్కిల్ ఉంది, చేతుల్లో అంత బలం ఉండి నువ్వు ఏదో బతికించి పడుకుంటే నువ్వు వాళ్ళ గిన్నెస్ రికార్డ్ చేయగలిగాడు. ఇంతమంది తన జ్యోతి అలా చేయగలిగితే వాళ్ళు ఎంతమందికి ఆదర్శం అవుతుంది. మన పని మనం చేయాలి. వెరీ గుడ్ విజయ్, చాలా థ్యాంక్స్ చెప్పాలి సార్. మమ్మల్ని ఇలా కూర్చోబెట్టి మీరు మాట్లాడేది చాలా సంతృప్తిని ఇచ్చింది సార్. మీలాంటి మహానుభావులతో గొప్ప మనుషులతో నిజంగా మనుషులు కూడా కాదు సార్, మేము అంతకు మించి సార్. ఎందుకంటే ప్రజల కోసం చేయాలి, ప్రజల ఆరోగ్యం బాగుండాలి అనే సంకల్పం మీరు ఎంత గట్టిదంటే ఈరోజు కోట్లాది మంది ఈరోజు మిమ్మల్ని ఇప్పుడు ఎప్పుడే ఇంటర్వ్యూ మధ్యలో ఎవరు వస్తే మేము ఫ్యాన్ అండి అన్నారు. మీరేం సినిమా స్టార్ కాదు ఫ్యాన్ అవ్వడానికి, కానీ ఆకంటే గొప్పగా మీరు ఫ్రీ సర్వీస్ ఇచ్చి మంచి ఆరోగ్యంగా ఉండాలని అనుకున్నారు చూసారండి. అది చాలా గొప్ప విషయం సార్. దానికి నిజంగా మీకు థ్యాంక్ యూ సో మచ్.